హలో అందరికీ, నేను మీ వైజాగ్ పిల్ల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సరే, నేను ఎందుకు వచ్చానో తెలుసు కదా, మన బిగ్ బాస్ కోసం చెప్పడానికి. బిగ్ బాస్ సీజన్ 8 అంటే ఇన్ఫినిటీ. ఇక్కడ ఎంటర్టైన్మెంట్కు అంతే లేదు. అలాంటి బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉందా? సరే, టాపిక్ వద్దాం. నిన్నటి ఎపిసోడ్ అంటే 96వ రోజు. అది ఎలా స్టార్ట్ అయిందంటే, మ్యాడ్ మూవీలో కళ్ళజోడు కాలేజీ పాప అనే సాంగ్తో రోజు మొదలైంది. అలా అయిన తర్వాత మన హౌస్మేట్స్ అందరూ టిఫిన్ చేసేసారు. చేసిన తర్వాత మన బిగ్ బాస్ ఓట్ అపీల్కి ఒక ఛాలెంజ్ని ఇచ్చారు. ఆ ఛాలెంజ్ ఏంటి అంటే ఫస్టే చెప్తారు, ఏంటి రూల్ చెప్తారు. ఆల్రెడీ గోల్డెన్ టికెట్స్ విన్నర్స్ ఉన్నారు కదా, వాళ్ళే ఈ టాస్క్లో పార్టిసిపేట్ చేయాలి అని చెప్పగా, ఆ విన్నర్స్ ఎవరు అంటే మన రోహిణి, గౌతమ్, నిఖిల్, వీళ్ళ ముగ్గురికి టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్ ఏంటి అంటే కేక్ కటింగ్ ఛాలెంజ్. ఆ కేక్ పైన 8 సీజన్ 8 కదా, అదే ఉంది. ఆ 8 ఎవరి వల్ల అయితే పడుతుందో వాళ్ళు ఓట్ ఆపిల్ రేస్ నుంచి తొలగిపోవాలని చెప్పగా అలా గేమ్ కొనసాగుతుంది. అందులో ఓడిపోయిన వ్యక్తి మన రోహిణి. రోహిణి ఓడిపోయినంత కారణంగా రోహిణి ఓట్ అపీల్ చేసుకోవడానికి అర్హతని కోల్పోయారు. దాని తర్వాత విన్నర్స్ మరి ఇంకెవరు మిగిలారు కదా, వాళ్ళిద్దరే, మన నిఖిల్, గౌతమ్. వీళ్ళిద్దరూ విన్నర్స్ అయినందు కారణంగా తదుపరి ఛాలెంజ్ని మొదలు పెట్టాలని మన బిగ్ బాస్ చెప్పగా ఆ ఛాలెంజ్ని స్టార్ట్ చేస్తున్నారు. ఆ ఛాలెంజ్ పేరు వచ్చేసి రంగు పడుద్ది అనే ఛాలెంజ్ని ఇచ్చారు. ఆ ఛాలెంజ్, ఆ టాస్క్లో కంటెంట్ ఏంటి అంటే, ఒక మన నబిల్, మన గౌతమ్కి రెడ్ కలర్ ఇచ్చారు, మన నిఖిల్కి బ్లూ కలర్ ఇచ్చారు. అది అందులో 3 రౌండ్స్ ఉంటాయి. ఆ 3 రౌండ్స్లో ఫస్ట్ విన్నర్ అయింది మన గౌతమ్. నెక్స్ట్ 2 రౌండ్స్లో విన్నర్ అయింది మన నిఖిల్. 2 రౌండ్స్లో విన్నర్ అయినందు కారణంగా ఓట్ అపీల్ చేసుకోవడానికి అర్హతని పొందారు. దాని తర్వాత అలా విన్నర్ అయినందు కారణంగా మన బిగ్ బాస్ నిఖిల్ని అభినందించి ఇన్ఫినిటీ రూమ్కి వచ్చి ఓట్ అపీల్ చేసుకోవాల్సిందిగా కోరారు. మన నిఖిల్ హ్యాపీగా ఓట్ అపీల్ చేసుకొని తన మనసులో ఉన్న మాటల్ని చెప్పుతూ చాలా హ్యాపీగా అలానే బయటకు వచ్చారు. అది అయిన తర్వాత మీ అందరికీ తెలిసిందే కదా, ఒక గెస్ట్ ఉండాలి. ఆ గెస్ట్ ఎవరు అంటే, మన 6th సెన్స్ అనే పేరుతోని ఒక షోతోని మన అందరి మనసులో దోచుకున్న వ్యక్తి మన ఓంకర్ గారు. అతను ఇంట్లోకి వచ్చారు. అతను నార్మల్గా వచ్చేస్తారేంటి, ఒక మంచి సాంగ్తో ఎంట్రీ ఇచ్చారు. ఆ సాంగ్ ఏంటి అంటే కబాలీ మూవీ నుంచి మరణం మాసు మరణం అనే సాంగ్తో ఎంట్రీ ఇచ్చారు. అలానే అంతే జోష్గా వచ్చి రాగానే అతను నార్మల్గా వస్తారేంటి, మన ఇస్మార్ట్ జోడీ ఆల్రెడీ 2 సీజన్స్ అయ్యాయి, 3rd సీజన్ స్టార్ట్ అవుతుంది. దాని ప్రమోషన్ కోసం వచ్చి రాగానే ప్రోమో వేశారు. వేసిన తర్వాత మన హౌస్మేట్స్ అందరూ చాలా ప్రోమోని చూసి చాలా ఎంజాయ్ చేశారు. చేసిన తర్వాత మన ఓంకార్ గారు వచ్చి అలా ఉండిపోతారేంటి, ఒక మంచి టాస్క్ని ఇచ్చారు. ఏంటి అవకాశం అంటే, ఒక 7 రోజెస్ తీసుకొచ్చి ఆ 7 రోజెస్ నేను ఎలా ఇవ్వాలి, నాకేదో ఒకటి ఇస్తేనే కదా ఇవ్వాలి అనుకొని తను చెప్పగా, అది ఏంటి అంటే, నేను ఈ రోజెస్ ఇవ్వాలి అంటే ఒక కారణం ఉంది, మీరు నన్ను ఇంప్రెస్ చేస్తేనే ఈ రోజెస్ మీకు ఇస్తాను అని చెప్పగా మన హౌస్మేట్స్ అందరూ మన ఓంకార్ గారిని బాగా ఇంప్రెస్ చేసి రోజెస్ని గెలుచుకుంటారు. దాని తర్వాత నెక్స్ట్ మరి ఇస్మార్ట్ జోడీ అనే షోతోనే తను వచ్చారు, ప్రమోషన్ కోసం వచ్చారు. అలాంటి ఇస్మార్ట్ జోడీ పేరులోనే ఉంది కదా జోడీ అని, అలాగే మన హౌస్మేట్స్ అందరినీ జోడీగా విడిపోయి నన్ను ఇలా కూడా ఇంప్రెస్ చేస్తే నేను ఇంకా వెళ్ళిపోతాను అని చెప్పగా మన హౌస్మేట్స్ అందరూ జోడీలుగా విడిపోతారు. వాళ్ళు ఎవరు అంటే, మన నబిల్, ప్రేరణ ఒక జంటగా, విష్ణుప్రియ, నిఖిల్ ఒక జంటగా, గౌతమ్, రోహిణి ఒక జంటగా డివైడ్ అయిపోతారు. జోడీ లేనందు కారణంగా మన అవినాష్ ఈ రేస్ నుంచి తప్పుకుంటారు. వీళ్ళ జోడీల్లోని వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటి అంటే, ఒక పేపర్ ఇచ్చి ఆ పేపర్ మీద డ్యాన్స్ వేయాలి అని చెప్తారు. అలా పాట ప్లే అవుతుండగా ఆ పేపర్ని ఫోల్డ్ చేయాలని కూడా చెప్పారు. రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ని పాటించి విన్నర్ అయిన జంట మన నబిల్, ప్రేరణ. వీళ్ళిద్దరూ విన్నర్ అయినందు కారణంగా మన బిగ్ బాస్ ఒక అవకాశాన్ని ఇస్తారు. అది ఏంటి అంటే,
ఇప్పుడు ప్రార్థనకి రీసెంట్గానే మ్యారేజ్ అయింది. తను ఏవి చూపిస్తామని ఒకటి, మళ్ళీ మన నబీల్ పరిచయం అవ్వడమే ఫుడ్డీతో పరిచయం అయ్యాడు కదా, అలాగే నబీల్కి ఇష్టమైన ఫుడ్ని పెట్టారు. ఈ రెండిట్లో ఒకటే తీసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్తే మన ప్రేరణ అంటుంది నబీల్ ఆల్రెడీ తినేసాడు సార్, తనకి ఇష్టమైంది, సో నాకు నా ఏవి వేయండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేయగా, దానికి నబీల్ని అడగగా మన నబీల్ కూడా ప్రేరణకి కోఆపరేట్ చేశారు. చేసిన తర్వాత చాలా హ్యాపీగా మన ప్రేరణ ఏవిని వేశారు. వేసిన తర్వాత అందరూ చాలా అంటే బాగుంది, ఇలా ఉంది, అలా ఉంది అని చెప్పుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది అయిన తర్వాత ఇక్కడితో ఎపిసోడ్ ముగిసింది. ఇంకా రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుంది, ఎవరు ఓటు అప్పీల్ చేసుకోవడానికి అర్హతని పొందుతారు, ఇంకా ఏ గెస్ట్ వస్తారు, ఆల్రెడీ మీకు తెలిసిందే కదా. ఈరోజు సాటర్డే మన హోస్ట్ నాగార్జున గారు వస్తారు. రేపు కూడా అలాగే, రేపు ఎలిమినేట్ ఎవరు అవుతారో, డబుల్ ఎలిమినేషన్ ఉంటుందో లేదో, ఏ ట్విస్టులు ఉంటాయి, ఇవన్నీ తెలుసుకోవాలని ఉంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ మాత్రం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.